అసలు ఈ సర్వేలు అవసరమా? చేస్తే మంచిదా? అంటే జనరల్గా సర్వేలు దేనికి ఉపయోగపడతాయి అంటే, ఇవాళ ఆదాని అంబానీలు ప్రైమ్ మినిస్టర్లు కాలేదుగా. ఇవాళ ఆదాని ప్రధాని కావాలనుకున్నా కాలేడు. లేకపోతే ఎగ్జిట్ పోల్స్, అంటే ఎలక్షన్ అయిపోయినాక కూడా ఎగ్జిట్ పోల్స్ అని చేస్తారు. మీరు చాలా మంచోళ్ళు, మీ మీద బురద తెల్లడానికి స్ట్రాటజీ పని రెండు చేయగలుగుతానే. బ్రాండింగ్ ఏంటంటే రెస్పెక్ట్, భజన, భయము. బస్సు ఫ్రీ ఒకటి, 500కు సిలిండర్ ఒకటి, 200 యూనిట్ల లోపు కరెంటు బిల్ ఒకటి, ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచడం ఒకటి. సో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలని గెలిపిస్తుంది ఎవరండి? ఓసీలు కదా. తెలంగాణలో ఉన్న ఎస్సీ నియోజకవర్గాల సీట్లని రెడ్డిల కింద ఎందుకుండే? రేవంత్ స్పీచ్లకు అభిమానులు ఉన్నారు కానీ పాలనకు కాదు. తెలంగాణ గురించి తెలిసిన నాయకుడు కేసీఆర్ ఒక్కడే. జనం మాట అది. ఈయన దించితే ప్రభుత్వం కూలిపోద్దన్నారు. జనం చాలా మాట్లాడతారండి. జనం కేసీఆర్ మంచి అంటారు, లంగా అంటారు. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుండు సున్నా తప్పదు. పెద్ద స్టేట్మెంట్ ఇది. రేవంత్ కి కేబినెట్ మినిస్టర్లు ఎవరు కూడా సహకరించట్లేదు. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి క్యాండిడేట్లకు పదవే ఉండదు. అంటే ఇప్పుడు మార్పు వస్తే మంచిదా, రాకపోతే మంచిదా? రేవంత్ ను మార్చే అంత బిగ్ డెసిషన్ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంత రచ్చ జరుగుతుంటే రాష్ట్రంలో కేసీఆర్ ఇంట్లో కూర్చుంటే ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు. ప్రభుత్వం తప్పులు చేస్తే వచ్చి బయటకు వచ్చి చెప్పాల్సిన, ఆయన పోయి ఇంట్లో పండుకొని ఫామ్ హౌస్లో పడుకుంటే ఎట్లా?